హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జమ్మికుంటాపుర ప్రముఖుల చేత నూతన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మరియు వేద పండితులు మాట్లాడుతూ మన హిందూ ధర్మ సంరక్షణ ధర్మాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం అయినటువంటి మన మాసాలను తెలుగులో ప్రచురించడం చాలా అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు యొక్క కర్తవ్యమని చెప్పారు. ఈ నెల 17న జరగబోయే శోభాయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణపు పురోహితులు డింగిరి హరికృష్ణమాచార్యులు, కాపర్తి శర్మ, డింగిరి రవికుమార్, సముద్రాల ప్రసాద్, మరిగంటి సంతోష్ కుమార్ ఆచార్యులు, ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, పంచముఖ దేవస్థానం చైర్మన్ శ్రీ మల్లయ్య, సిరిమల్లె జయేందర్, తేల రాజమౌళి, పొలసాని సుధాకర్ రావు, యమసాని సమ్మయ్య, శీల జయప్రకాష్, బుర్ర శివయ్య, ఎక్కటి రఘోత్తం రెడ్డి, పోనగంటి రవికుమార్, పీజేఆర్, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, రావుల శ్రీనివాస్, ఎగ్గని చందు, కైలాసకోటి గణేష్, దేవులపల్లి నవీన్, ఎదలాపురం అశోక్, పొలూరి ఈశ్వర్, పొనగంటి సురేష్, సందీర, సారంగపాణి తదితరులు సుదర్శన్ పాల్గొన్నారు. సాధ్యపడుతుంది. తద్వారా అనుకరణ సాధ్యపడుతుంది. అనుకరణ చేసేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్క హిందువు తన భాగస్వామ్యాన్ని ఉంచుకొని భాగస్వామ్యం ఇచ్చిన నాడు మాత్రమే సాధ్యపడుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని 17 నాడు చేయబడేటువంటి ఆ శోభాయాత్ర ఏదైతే ఉండిందో ఆ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలే కాకుండా ఆ కార్యక్రమంలో మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంచి మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులను మీ వాడలో ఇంటి పక్క పట్టున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడం కోసం మనవంతు భాగస్వామ్యం కూడా నెలకొల్పుకొని బియ్యకుంటే తీసుకొని అక్కడ ఉండి దగ్గరగా ఉండి జాగ్రత్తగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఎప్పుడైతే కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటి వరకైతే పూర్తవుతుందో ఆ పూర్తయ్యేదాకా ఉండి అందులో